ఎవరి బలంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆగడాలు అంతులేదు. ఇది అధికారులకు తెలియదా? తెలిసిన అంత మామూలైన మంచిర్యాల జిల్లా కేంద్రంగా మారడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఓవైపు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే, మరోవైపు చెరువులను శిఖం భూములను కబ్జా చేసి అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసి మరికొంతమంది రెడీమేడ్గా ఇండ్లను నిర్మించి అమాయకులకు అంటగడుతుండడంతో వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియదా? తెలిసిన అంతా మామూలేనా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు పత్రికల్లో, టీవీ ఛానల్లో న్యూస్ వెలువడే వరకు కానీ స్పందించకపోవడంలో సంబంధిత అధికారుల కర్తవ్యంలో పర్యవేక్షణ లోపమా, లేక తెలిసిన ప్రలోభాలకు లోబడి పట్టనట్టు వ్యవహరించడమా అనే అనుమానాలు పలువురిలో రేకెత్తిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆగడానికి అంతు లేకుండా పోతుంది. ఏ మూలన ప్రభుత్వ భూమి, శిఖం, చెరువు భూములు కూడా వదలడం లేదంటే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవినీతి ఎంతవరకు కొనసాగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓవైపు ఇల్లు లేని పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరా మిల్లు కట్టించడానికి ప్రభుత్వ భూమి ఉంటే దాని వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు అధికారులు మాత్రం ఎక్కడ ప్రభుత్వ భూమి లేదని చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలకు చెరువు, శిఖం భూమి, ప్రభుత్వ భూములు దరిచేస్తుంటే వీరెందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా సమాచారం ఇస్తే మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి అని మాయమాటలు చెబుతూ సమాచారంలో ఒకరిపైన ఒకరు నిందలు వేస్తూ అధికారులు కాలాన్ని వెల్లదీస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ధనార్జన ధ్యేయంగా అక్రమ వెంచర్ వేంపల్లి సమీపంలో ప్రతిరోజు వందలాది మంది వీఐపీలు రాకపోకలు నిర్వహిస్తున్న ఆర్డీఓ కార్యాలయానికి వెనకాల కూదవేడు దూరంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనార్జన నిమిత్తం ఎలాంటి డీడీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేకపోయినా అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి అమాయకులకు అంటగట్టడానికి ప్రయత్నిస్తుంటే ఓ పత్రికలో వార్త వచ్చి 4-5 రోజులు గడుస్తున్న అధికారుల స్పందన లేకపోవడంతో అధికారులపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న ఏదైతుందో ఈ వైష్ణవి గ్రీన్స్ అని ఉందో ఇది వేంపల్లి దగ్గర ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉందట. ఇక్కడ పూర్తిగా కూడా వెంచర్ పెట్టి అక్రమ లేఅవుట్ పెట్టి ప్లాట్లు కూడా అమ్మినట్టుగా బ్రోచర్ కూడా ఇక్కడ చూపెడతా ఉన్నారు. అయితే ఇందులో అధికారులు స్పందన కరువైపోయింది, వార్తకథనం వచ్చినా కూడా అని చెప్పి వార్తకథనం రావడం జరిగింది. అంటే ఇంతకుముందు రాసినట్టుంది, రాసినా కూడా వారు స్పందించలేదట అధికారులు, మళ్ళీ రాసినట్టుంది, అందుకే రెండోది అనుకుంటుంది. అలాగే ప్రభుత్వ భూములు వెంచర్ రోడ్డు, అలాగే జైపూర్ మండలం రసూలుపల్లి వద్ద ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏర్పాటు చేసిన వెంచర్ శ్రీలో కొంత భూమిని కొనుగోలు చేసి పక్కకు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరిట వెంచర్ ఏర్పాటు చేసి కబ్జా చేసిన ప్రభుత్వ భూముల నుండి వెంచర్లోకి వెళ్ళడానికి తార్ రోడ్డు వేసి ప్లాట్లు విల్లాలు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తుంది. రసూలుపల్లి నుండి 100 మీటర్ల దూరంలో ఇంత జరుగుతున్నా అధికారులకు తెలియదా? తెలిసినా పట్టించుకోవడం వెనుక మర్మం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వెంచర్లు ఏర్పాటు చేసే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది సంబంధిత పంచాయత్ సెక్రటరీ, రెవెన్యూ అధికారుల అండదండలతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.